అప్పుడు యెహోవా మోషేతో ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను, యాజకుడైన అహరోను మనవడను ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసు వారి మధ్యను నేను వారవలేని దానిని తాను వారలేకపోవటం వలన ఇశ్రాయేళ్ల మీద నుండి నా కోపము మళ్లించిన. చాలు, దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు మాట్లాడుతున్నారు. ఆయన తాత పేరు చెప్తున్నాడు కదండి. ఈయనెవరట? అహరోను మనమడు ఎలియాజరు కుమారుడు. ఈయన పేరేంటో తెలుసా? ఫీనెహాసు. ఆ ఫీనెహాసు అట దేవుడు వారవలేని దాన్ని ఇతను వారవలేకపోయాడట. దేవుడికి ఏది చిరాకో అది ఫీనెహాసుకి చిరాకు. దేవునికి ఏది ఇష్టమో అది ఫీనెహాసుకి ఇష్టం. నేను అంటాను, దేవునికి ఏది ఇష్టమో అది మనకి ఇష్టమై ఉండాలి. దేవుడు ఏది వారవలేడో అది మనం వారవలేనిదై ఉండాలి. అది ఏదైనా కావచ్చు. ఇక్కడ సందర్భం ఏంటంటే, జనాంగం అంతా కూడా హ్యాపీగా నడుస్తున్న కాలంలో ఆల్రెడీ బాలాకు బిలాముని వాళ్ళని శపించమన్నప్పుడు, నాయన ఇశ్రాయేలు వంకర లేదు, వాళ్ళు ఎటువంటి వారు సింహాలు లాంటి వాళ్ళు, కట్లపాము లాంటి వాళ్ళు, ధైర్యం గల వాళ్ళు, అటువంటి వారిని నేను శపించలేను, వారికి తోడుగా దేవుడే ఉన్నాడు అని చెప్తాడు. ఆ తర్వాత ఏదో రకంగా ఒక మంచి పన్నాగం చెప్పబోయంటే ఏమక్కర్లేదు, దేవుడు వారవలేని దాన్ని వాళ్ళు ఏదైనా చేస్తే కనుక వాళ్ళని ఏమీ చేయక్కర్లేదు, ఆ దేవుడే వాళ్ళని శిక్షిస్తాడు అని ఒక ఆలోచన చెప్తాడు. దేవుడు ఏది వారవలేడయ్యా అంటే, తన చిత్తానికి వ్యతిరేకంగా చేసిన దేన్ని కూడా వారవలేడైనా. గమనించండి, తన చిత్తం ఏంటో క్రైస్తవులుగా, దేవుని బిడ్డలుగా, పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, యథార్థవంతులమైన మనం ఏం చేయాలంటే తెలుసుకోవాలి. అంతేగాని ఎలా పడితే ఎలాగుండి దేవా నాకు మీరు పరలోకం ఇచ్చేస్తారు అనుకునే మోస ధోరణి క్రైస్తవులో ఎక్కువైపోయింది. కనుక పాపం అంటే భయం లేదు. ఈరోజు ఉందా చెప్పండమ్మా? పాపం అంటే ఎలాగుందంటే చిటిక్కున చేసేస్తున్నారు. దాని వెనకాల దేవుడు కోపం ఉంటుంది, దేవుని ఉగ్రత ఉంటుంది, దేవుని శిక్ష ఉంటుందని మర్చిపోయారు. కారణం నాయకులకు సరిగ్గా లేకపోవడం వల్ల ఆ నాయకత్వం కింద ఉన్న ప్రతి ఒక్కరు కూడా పాడైపోతే కారణమైపోయింది.